ఒక ప్రశాంతమైన పల్లెటూరులో పచ్చని పొలాలు, ఊగిసలాడే తాటి చెట్లు మధ్య సీతమ్మ అనే వృద్ధురాలు నివసించేది. తన జీవితమంతా కష్టపడి ఒక కుమారుణ్ణి, రాజును పెంచింది. రాజు పెరిగి పెద్దవాడయ్యాడు. పట్టణంలో ఉద్యోగం సంపాదించాడు. కొంతకాలానికి లక్ష్మి అనే మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి మొదటిసారి అత్తింట్లో అడుగుపెట్టిన రోజు ఆమె మనసు ఆశలతో నిండిపోయింది. ఈ ఇంటిని నా ఇంటిలా చూసుకుంటాను అని అనుకుంది. కాని సీతమ్మ మనసులో ఒక చిన్న భయం పుట్టింది. ఇప్పటినుంచి నా కొడుకు నన్ను మరిచిపోతాడా? ఆ భయమే ఆమె మాటల్లో అనుమానంగా మారింది. లక్ష్మి మాత్రం ప్రతిరోజు అత్తను అమ్మా అని పిలుస్తూ వంట పనులు, సేవ అన్నీ ఓపికతో చేస్తూ ఉండేది. ఎంత మాటలు పడినా ఎప్పుడు తిరిగి మాట్లాడలేదు. ఇంత ఉప్పెందుకు? అత్త మాటలు గట్టిగా ఉండేవి. లక్ష్మి మాత్రం నవ్వుతూ, సారీ అమ్మా, ఇంక జాగ్రత్తగా చేస్తాను అనేది. రాజు ఈ దూరాన్ని గమనించాడు. కాని పని నిమిత్తం 3 రోజుల పాటు పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి సీతమ్మకు జ్వరం వచ్చింది. ఒంటరిగా లేచే స్థితిలో లేదు. లక్ష్మి పరిగెత్తుకొచ్చింది. నీళ్లు తెచ్చింది, మందులు పెట్టింది, తడిగుడ్డతో తల తుడిచింది. రాత్రంతా నిద్ర లేకుండా అత్త పక్కనే కూర్చుంది. అమ్మా, కాస్త తగ్గిందా? చల్లగా ఉందా అని మృదువుగా అడుగుతూనే ఉంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో సీతమ్మ లక్ష్మీ కళ్లలో నిజమైన ప్రేమను చూసింది. తన జీవితంలో తొలిసారి ఆమె మనసు కరిగింది. ఉదయం అయ్యేసరికి జ్వరం తగ్గింది. కానీ అత్త మనసులో పెద్ద మార్పు జరిగింది. సీతమ్మల లక్ష్మి చేయి పట్టుకుని అంది, లక్ష్మి, నిన్ను నేను కోడలుగా మాత్రమే చూశాను. కానీ నిన్న రాత్రి నువ్వు నా కూతురులా అనిపించావు. లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె మెల్లగా అంది, అమ్మా, నాకు మీరు ఎప్పుడూ అమ్మగానే ఉన్నారు. మీరు ఒప్పుకోవడానికే సమయం పట్టింది. ఆ క్షణంలో అత్తకోడల మధ్య ఉన్న గోడ కూలిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి వంటగదిలో నవ్వులు వినిపించాయి. అంగనంలో మాటలు పెరిగాయి. ఇల్లు నిజమైన ఇంటిలా మారింది. సాయంత్రం ఇద్దరూ కలిసి టీ తాగుతూ సూర్యాస్తమయాన్ని చూశారు. పొలాల్లో గాలి వీచింది. మనసులు ప్రశాంతమయ్యాయి. సీతమ్మ మెల్లగా అంది, రక్త సంబంధాలే కాదు, ప్రేమతో కట్టుకున్న బంధాలే ఎప్పటికీ నిలుస్తాయి. ప్రేమ, ఓపిక, గౌరవం ఉంటే అత్తకోడలు కాదు, అమ్మ కూతురవుతారు.